హలో హీరోస్, అందరూ ఎలా ఉన్నారు? సో తమిళ చూసే ఉంటారు కదా మీరు, ఏంటి 1.5 month ముందే న్యూ ఇయర్ రావడం ఏంటి అని. ఏం లేదు కానీ ఈరోజు మన బర్త్డే. సో అందరూ ఏం చేస్తారంటే యూజువల్గా న్యూ ఇయర్కి కొత్త రిజల్యూషన్ అనేది తీసుకుంటాం కదా, నేను అది చేసేస్తాను ఇది చేస్తాను ఇలా మారిపోతాను అని. సో నేనేంటంటే ఈ ఇయర్ నా బర్త్డే నుంచి నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వరకు కొన్ని రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేను అసలు ఈ రెజల్యూషన్ ఎందుకు తీసుకుంటున్నాను, ఏ రెజల్యూషన్ తీసుకున్నాను, ఇవన్నీ మీకైతే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో అసలు రెజల్యూషన్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, నేననే కాదు 198 మంది కంపల్సరీ ఏదో ఒక రెజల్యూషన్ తీసుకోవాలి వాళ్ళ లైఫ్లో. అంటే ఇవన్నీ కాదు, వాళ్ళకి నచ్చిన రెజల్యూషన్ ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఎందుకు అంటే రెజల్యూషన్స్ అనేవి వాళ్ళ గురించి వాళ్ళు వేసుకునే ఒక స్టెప్ లాంటిది. ఏ మనిషి అయినా రెజల్యూషన్ తీసుకోలేదు అంటే వాళ్ళు ఆ పాయింట్లో స్ట్రక్ అయిపోయినట్టే. ఎట్ దట్ పాయింట్ వాళ్ళు అలా స్ట్రక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటేనే కదా వాళ్ళు ఒక స్టెప్ అనేది ముందుకెళ్ళేది. లేదు ఏమనుకోకుండా ఇప్పుడు ఎలా ఉంటున్నారు అలాగే ఉంటే వాళ్ళు అలాగే ఉండిపోయినట్టు. సో ఒక రెజల్యూషన్ తీసుకోవడం అనేది వాళ్ళ గురించి వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసుకున్నట్టే. సో నా గురించి నేను ఒక స్టెప్ ముందుకు వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఈ రెజల్యూషన్స్ తీసుకుంటున్నాను. సో అసలు నేను ఏ రెజల్యూషన్ తీసుకుంటున్నాను అంటే, సో దానికైతే వద్దాం. సో నేనైతే రెజల్యూషన్స్లో 3 కేటగిరీస్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ హెల్త్, సెకండ్ వెల్త్ అండ్ థర్డ్ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి కదా. సో ఇది హెల్త్, వెల్త్ అండ్ ఎంజాయ్మెంట్, ఈ 3 ఉంటేనే ఆ మనిషి లైఫ్ అనేది ఒక పర్ఫెక్ట్ లైఫ్లా ఉండిద్ది. ఎందుకంటే మీకు హెల్త్ బాగుంది, వెల్త్ లేదు, హ్యాపీనెస్ లేదు, సో ఏదో మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సేమ్ అలాగే మీకు డబ్బులు ఉన్నాయి, మీకు మంచి హెల్త్ లేదు, మంచిగా ఎంజాయ్ చేయట్లేదు, అప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగే వచ్చింది. అండ్ మీకు ఓన్లీ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఒకటే చేస్తే మీకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి, హెల్త్ ఎలా ఉండిద్ది. సో ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్ రేషియోలో ఉంటాయో ఆ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. సో నేను ప్రతిదానికి మళ్ళీ చెప్తాను. అసలు నేను హెల్త్లో ఏమేమి రిజల్యూషన్ తీసుకున్నాను, వెల్త్లో అసలు ఏ టైప్ రిజల్యూషన్ తీసుకున్నాను, ఎంజాయ్మెంట్లో ఏంటి, అసలు హ్యాపీనెస్లో నేను రిజల్యూషన్ తీసుకున్నాను అనేది చెప్తాను. హెల్త్లో వచ్చేసి కంపల్సరీ మనకు కావాల్సినవి, ఫస్ట్ ప్రాపర్ డైట్ ఉండాలి, సెకండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి, అండ్ మన ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. డైట్లో నేను ఏం రెజల్యూషన్ తీసుకున్నాను అంటే, మ్యాక్సిమం నేనైతే ఇప్పటివరకు ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, నేనేం తింటున్నాను, ప్రోటీన్ తింటున్నానా, కార్బ్స్ తింటున్నానా, ఫ్యాట్స్ తింటున్నానా, ఫైబర్ తింటున్నానా, అసలు ఏం పట్టించుకున్నాను కాదు. మనకి ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ నేను తినేసి వదిలేసాను. అది బయటదాన్ని ఇంట్లోనే ఉండి ఎలా పడితే అలా తినేసామని, అది బయటదాన్ని ఇంట్లో ఎలా పడితే అలా తినేసామని. సో ఫస్ట్ అనేది నేను అది మార్చుకోవాలి. మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్లో కూడా అసలు ఎంత కార్బ్స్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్స్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది అని క్యాల్కులేటెడ్గా తినడం ట్రై చేయాలి. మా వెజ్జీస్ కానీ ఇంట్లో పాలకూర, చొక్కకూర ఇవన్నీ వండితే తినకుండా పక్కన పెట్టేస్తాం కదా. సో అలా కాకుండా వెజ్జీస్ తినాలి, లీఫ్స్ తినాలి, ప్రోటీన్ తినాలి, అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అది నా ఫస్ట్ డైట్లోది. సో స్లీప్లోకి వచ్చేసరికి ప్రతి మనిషికి 7 to 8 hours అనే స్లీప్ ఉండాలి. సో ఆ 7 to 8 hours స్లీప్ నేనైతే ఒక యావరేజ్ 7.5 hours అనుకున్నాను. సో 7.5 hours అంటే కంపల్సరీ నైట్ 10:30 కల్లా పడుకుంటే మార్నింగ్ 6 కల్లా లెగాలి. నేను ఎప్పుడు ల్యాగ్ చేసేది ఒక్క దగ్గరే. నేను 1 గంట 2 పడుకొని ఎప్పుడు మార్నింగ్ 9:30 లెగుస్తా. సో ఏంటంటే మనకు స్లీప్ ఉన్నా అది ఒక క్వాలిటీ స్లీప్ అవుతుంది. సో మనం ఒక ప్రాపర్ టైంలో పడుకొని ప్రాపర్ టైంకి లెగాలి. ఇప్పుడు నైట్ 10:30 కల్లా పడుకొని మార్నింగ్ 6 కల్లా లెగాలి. ఇది మన సెకండ్ రెజల్యూషన్ మన స్లీప్లో వచ్చేసరికి. అండ్ థర్డ్ మన ఫిజికల్ యాక్టివిటీ. అసలు ఫిజికల్ యాక్టివిటీ, నా గురించి నీ ఫిజికల్ యాక్టివిటీ చెప్పుకోవాలంటే ఇంకో పెద్ద వీడియో ఇవ్వద్ది. ఎందుకంటే అసలు నేను చేసేదే ఆటో డ్రైవింగ్. సో నేను చేసేది ఆటో డ్రైవర్ కదా. నాకు మార్నింగ్ ఇప్పుడు నైట్ సపోజ్ మార్నింగ్ ఇప్పుడు వెళ్తే అలా కూర్చొనే ఉంటా నైట్ వరకు. మళ్ళీ నైట్ వస్తా, తింటా, మళ్ళీ పడుకుంటా. సో మళ్ళీ మార్నింగ్ వెళ్తా, ఆటో డ్రైవ్ చేస్తాను, అలా కూర్చొనే ఉంటా, మళ్ళీ వస్తా, పడుకుంటా. సో ఇందులో ల్యాగ్ అయ్యేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. అసలు నాకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో ఇక్కడ నుంచి అలా ఉండకూడదు. నా బాడీకి నేను ఒక యాక్టివిటీ ఏదైనా చెప్పాలి, అసలు దానికంటూ కొంచెం వర్క్ అనేది కల్పించాలి అనేది కంపల్సరీ ఫిక్స్ అయ్యాను. జిమ్ జాయిన్ అవ్వడం కానీ, లేదంటే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా చేసి నా బాడీకి నేనే ఏదో ఒక వర్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దట్
నా బాడీ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉండిద్ది. సో ఫిజికల్ యాక్టివిటీ. సో ఫస్ట్ హెల్త్లో అయితే ఈ 3 కంపల్సరీ చేయాలి అని ఫస్ట్ రెజల్యూషన్. సెకండ్లో వచ్చేసి వెల్త్ అనేది నాకనే కాదు, చాలామంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వీడియో చూసే వాళ్ళు చాలామందికి వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు ఫైనాన్షియల్ కండిషన్స్ అనేది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా ఫైనాన్షియల్ కండిషన్ అనేది ఒక స్టేజ్లో అలా స్టక్ అయిపోయింది. ఎందుకంటే ఇంత మించి మనం ఎంత పెంచుకుందాం అనుకున్నా అది కింద పడుతుంది కానీ పైకి అయితే లెక్కలేకపోతుంది. సో నేను దాన్ని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి. సో ఒక యాక్టివ్ ఇన్కమ్, ఇప్పుడు నా యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే ఆటో డ్రైవ్ చేస్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండొచ్చు. కొంతమంది టాపీ పని చేయొచ్చు, కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు, కొంతమంది ఏదో షాప్లో వర్క్ చేయొచ్చు. అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివ్ ఇన్కమ్ ఉండిద్ది. సో ఆ యాక్టివ్ ఇన్కమ్ కాకుండా మనం అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను కదా, అది నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది. కాకపోతే ఇప్పుడు నాకు ఛానల్ మానిటైజ్ అవ్వాలా, నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కల్లా నా ఛానల్ మానిటైజ్ చేసుకోవాలి, అందులోంచి ఇన్కమ్ నేను జనరేట్ చేసుకోవాలి అని నా రెజల్యూషన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టాలి, రోజు 1, 2, 3, ఒక వీక్లో మినిమం ఒక 5, 6 వీడియోస్ అని అప్లోడ్ చేయాలి. సో అప్పుడు ఒకరు కాకపోతే ఒకరికన్నా నా వీడియోలు నచ్చచ్చు. సో లైక్ చేయొచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా నాకు ఇన్కమ్ అయితే వచ్చింది. అది నాకు. రెండోది ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఎస్ఐపి ఆర్ వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళ గురించి వాళ్ళే ఎస్ఐపి అనేది చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి అనేది వాళ్ళ గురించి వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు చూసినా చూడకపోయినా ఆ డబ్బులు మనకు పనికొస్తాయి. అది మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగే ఉండిద్ది. సో ఇది కాకుండా నా గురించి నేను ఇంకో యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటో ఒకటే కాకుండా ఇంకోటి ఏదైనా నా గురించి నేను ఒక యాక్టివ్ ఇన్కమ్ ఇంకోటి జనరేట్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చూద్దాం, నాకు ఇక్కడే ఉన్న పొజిషన్ ఇంప్రూవ్ అయిందా లేదంటే ఇక్కడే ఉందా అనేది అయితే నెక్స్ట్ ఇయర్ వరకు చూద్దాం. సో వెల్త్లో అయితే ఇవి నా రెజల్యూషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాపీనెస్, అంటే మన ఎంజాయ్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇవేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్తో చిల్ అవుతే హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది అలా టూర్కి ట్రావెల్కి అలా బయటకు వెళ్తుంటే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకొంతమంది అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంది. నేనేంటంటే ఎప్పుడు నా ఎంజాయ్మెంట్ కానీ హ్యాపీనెస్ని ఎప్పుడు ఓవర్ చేయాలా, అలాగే తక్కువ చేసుకోవాలా, ఇప్పుడు అలా ప్రాపర్గానే మెయింటైన్ చేసేవాడిని. సో ఇప్పుడు మంత్లీ 2 అనేది ఫ్రెండ్స్తో వెళ్ళాలి. సో 3వసారి వెళ్ళకుండా కంట్రోల్లో ఉండాలి అంతే. ఎప్పుడు 2 సార్లు ఫ్రెండ్స్తో అలా చిల్లవచ్చు, ఒక 15 రోజులకు 20 రోజులకు ఫ్రెండ్స్తో వెళ్ళచ్చు, అది తప్పలేదు. అండ్ ఒక 3-4 మంత్స్ కానీ ఒక 6 మంత్స్ కానీ ఫ్రెండ్స్తో అలాగా ఒక టూర్ వెళ్ళాలి, ఫ్యామిలీతో టూర్ వెళ్ళాలి, ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. సో నేను ఎప్పుడు ఇది మనం కరెక్ట్గానే ఉన్నాం కాబట్టి పెద్దగా దీంట్లో నేను రెజల్యూషన్స్ అయితే ఏం తీసుకోలేదు. సో ఈ వీడియో చూసాలి కరెక్ట్గా ఉపయోగపడుతుందని ఇదైతే నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఈ వీడియో కిందే మీకు ఈ న్యూ ఇయర్కి ఏ రెజల్యూషన్ తీసుకుంటున్నారు, లేదంటే మీ బర్త్డే నవంబర్ నుంచి న్యూ ఇయర్ మధ్యలో మీ బర్త్డే ఎప్పుడు ఉంటే మీరు ఇలాగే రెజల్యూషన్ తీసుకుంటారా కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. సో ఉంటా. జై హింద్.